ఈరోజు మనం పట్మట బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ పాఠశాల దగ్గర ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల కారణం గత వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఎలా మెరుగుపడ్డాయి, గత వైసీపీ ప్రభుత్వం డిజిటల్ క్లాసెస్ మరియు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేశారు. విద్యార్థులకి ఎంతవరకు డిజిటల్ క్లాసెస్ అని అర్థమవుతున్నాయి, ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యేలాగా బోధన చేస్తున్నారా లేదా, మధ్యాహ్న భోజన పథకంలో ప్రోటీన్ ఫుడ్ అందుతుందా లేదా అన్నది మనం వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. పాలన ఎలా జరుగుతుంది, ఎలాంటి వసతులు విద్యార్థులకు అందజేస్తుంది? బాగుందండి. టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, యూనిఫామ్స్ వచ్చినాయి, పిల్లలకి మిడ్ డే మీల్స్ అంతా కూడా బాగుంది. తర్వాత ఇంకా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో అన్నీ అందుతున్నాయి. అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచి కూడా ఇప్పటివరకు అన్ని పిల్లలకి రావాల్సినటువంటివి అన్నీ బాగున్నాయండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ లోటు లేదు, అన్నీ బాగా పిల్లలకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా వచ్చినాయి. బాగుంది. రిజల్ట్ కోసం కూడా మేము 2.5 months ఉంది 10th క్లాసు. బాగా కృషి చేసి మంచి ఫలితాలు తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తున్నామండి. తర్వాత 100 days ప్రోగ్రాము, దానిలో భాగంగా రిజల్ట్లో మంచి రిజల్ట్ తీసుకురావడానికి 100 days ప్రోగ్రామ్ పెట్టి కూడా కరెక్ట్గా ఈ రోజుకి 1 month అయింది. అవన్నీ మార్నింగ్ ఈవినింగ్ స్టడీ వస్తున్నాయి. అలాగే మధ్యలో కూడా సబ్జెక్ట్ వైజ్గా ఈ 100 days గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాం ప్రకారంగా మేము క్లాసెస్ జరుపుతున్నాము. దీన్ని బట్టి విద్యార్థులు ఇంకా కొంచెం అంత అవగాహన లేకుండా ఇంటెన్సిటీ లేని పిల్లల్ని కూడా మోటివేట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉందండి ఈ ప్రోగ్రాము. ఇంకా జనవరి ఫిబ్రవరి కూడా ఇంకా ఉన్నాయి. ఒక 1 month ఆల్రెడీ అయిపోయింది. SC1 ఎగ్జామ్స్ కూడా చాలా చక్కగా జరిగినాయి, కంప్లీట్ అయిపోయి. వాటిలో CD గ్రేడ్లో వచ్చిన పిల్లలు, కొంచెం డల్లర్స్ పిల్లల్ని కూడా మేము ఇంకా ఈ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయడానికి ప్లాన్, ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారమే మేము ఇంకా వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయడానికి నిర్ణయించుకున్నామండి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలిస్తే కూటమి పాలన వచ్చినాక ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా? ఆ పాలనతో పోలిస్తే ఈ పాలన ఎలా అనిపిస్తుంది విద్యార్థుల పట్ల? 2 పాలనలో కూడా విద్యార్థులకి ఏమీ ప్రాబ్లం ఏమి రాలేదండి. ఇక్కడ కూడా బాగుంది, అక్కడ బాగుంది. రెండిట్లో కూడా ఎందుకంటే విద్యార్థులకి రావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏది తక్కువ అవ్వలేదు మేడం. ఇన్ టైంకి ఫుడ్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అవును, చేస్తుందండి. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్, మామూలుగా వీళ్ళకి ఫోర్టిఫైడ్ రైస్ ప్లస్ ప్రతి సోమవారం అయితే వెజిటబుల్ రైస్ అండి, మంగళవారం పులిహోర, బుధవారం నాడు ఫ్రైడ్ రైస్ అంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, అలాగే గురువారం నాడు ఈరోజు సాంబారు, మళ్ళీ ఫ్రైడే ఆకుకూర పప్పు, శనివారం నాడు వెజిటబుల్ రైస్ విత్ సాంబార్ అండి. సాటర్డే స్వీట్ కూడా చేస్తాం, స్వీట్ పొంగల్ కూడా ఉందండి. బాగుంది. రోజుకు ఒక ఐటెం ఉంది కాబట్టి పిల్లలు కూడా చక్కగా తింటున్నారు. తర్వాత గుడ్డు చిక్కి కూడా ఆల్టర్నేట్ డేస్, సాటర్డే తప్ప గుడ్ ఎవ్రీడే ఉంటుందండి. అలాగే రాగి జావకి పిల్లలు కొంచెం అంత సుముఖంగా ఉండట్లేదండి. రాగి జావ మాత్రం పిల్లలు ఎక్కువ మంది తీసుకోవట్లేదు. మిగిలిన ఎగ్గు చిక్కి, అలాగే మాకు మిడ్ డే మీల్స్ యావరేజ్ 600 అట్లా తీసుకుంటారండి. 800 అట్లా యావరేజ్ అటెండ్ అవుతూ ఉంటారు. రోలు 1100 అండి. డిజిటలైజేషన్ వచ్చింది కదా మ్యామ్, అంటే స్టూడెంట్స్కి టీచర్ చెప్పేదానికన్నా డిజిటలైజేషన్లో ఎక్కువ అర్థం అవుతుందా, లేకపోతే టీచర్ చెప్పేది ఎక్కువ అర్థం అవుతుందా? డిజిటలైజేషను కంపల్సరీ కావాలండి. అడ్వాన్స్ అయింది కాబట్టి టెక్నాలజీ, వాట్సాప్ మరి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి డిజిటల్ ఎడ్యుకేషను నో డౌట్ చాలా ఉపయోగం. అట్ ద సేమ్ టైం టీచర్స్ గైడెన్స్ కూడా అవసరం అండి. టీచర్స్ బేసిక్ గైడెన్స్ ద్వారా డిజిటలైజేషన్ చాలా ఉపయోగకరంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి IFP ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి కదండి. ప్యానల్ బోర్డ్స్లో మనం చాలా, ఒకవేళ టీచర్స్ లీవ్లో ఉన్నా లేకపోతే ఏదన్నా అత్యవసరమైన వర్క్ చేయాల్సి వచ్చినా ఇప్పుడు టీచర్స్ని పంపించమన్నారు. అలాంటిది అత్యవసర పని ఏమన్నా మనకి యాప్ల్లో త్వరగా పంపించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న టీచర్స్ ఆ వర్క్లో ఉన్నప్పుడు డిజిటల్ ఎడ్యుకేషను ప్యానల్ బోర్డ్స్లో సేవ్ చేసింది పిల్లలకి చాలా ఉపయోగం ఉంది. అట్ ద సేమ్ టైం కొంతమంది పిల్లలు ఆబ్సెంట్ అయినప్పుడు మళ్ళీ మనం రిపీట్ చేయడానికి ప్యానల్ బోర్డులో సేవ్ చేసిందే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నోట్ చేసుకోవటం. కానీ డిజిటల్ ఎడ్యుకేషను చాలా యూస్ఫుల్ అండి. అట్ ద సేమ్ టైం పిల్లలు కొన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాట్సాప్ అట్లాంటి వాటిని. మనం ఎప్పుడు కూడా వాళ్ళని పేరెంట్స్ టీచర్స్ కూడా మనం వాళ్ళ మీద ఒక నిఘా వేసి అలాంటి మరి దాంట్లోకి పిల్లలు రాంగ్ ట్రాప్లోకి వెళ్ళిపోకుండా చూడాల్సింది. ఆ రోలు చాలా ఎక్కువ అండి, పేరెంట్ది టీచర్ది. డిజిటల్ ఎడ్యుకేషన్ని వాళ్ళు పాజిటివ్ వేలో తీసుకునేట్టుగా గైడ్ చేయాల్సిన పాత్ర ఇంటి దగ్గర పేరెంట్స్ది, స్కూల్లో టీచర్స్ది అండి. అంతే. అంటే స్కూల్స్లో ఇప్పుడు మనం ఉన్న స్కూల్లో మీరు CC కెమెరా కూడా, అంటే CC ఫుటేజ్ కూడా పెట్టించారు, అంటే పిల్లల భద్రత కోసం.
భద్రత కోసం అట్ ద సేమ్ టైం వాళ్ళు మిస్బిహేవ్ చేసింది కూడా నోటెడ్ అవుతుంది కాబట్టి ఎప్పటి నుంచి ఉందండి సీసీ కెమెరా? ఇది 3 years అయిందండి. 3 years అయింది. 2000 అది 21 అట్లా స్టార్ట్. నేను ఈ స్కూల్కి వచ్చి 1.5 year అండి. అంతకు ముందు నుంచే ఉంది. దాదాపు 3 years అయ్యినట్టుంది. ఈ స్కూల్లో మామూలుగా 3 పీడీలు ఉన్నారండి. వాళ్ళు అందరూ నేషనల్స్కి స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మొన్న ఇక్కడ 2 స్టేట్ టోర్నమెంట్స్ కూడా జరిగినాయి. మన స్కూల్లో జరిగిన స్టేట్ లెవెల్కి పిల్లలు ఇక్కడ, ఎందుకంటే ఈ స్కూల్లో గేమ్స్కి హయ్యెస్ట్ ప్లేస్ ఇస్తారండి. తర్వాత మనకి ఎన్సిసి ఉంది, తర్వాత స్కౌట్స్ కూడా ఉందండి. ఆ యూనిట్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ చాలా మంది పిల్లలు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. వాటిలో ప్రైజెస్ కూడా తీసుకొస్తూ ఉంటారు. తర్వాత యోగా అన్నది మామూలుగా డ్రిల్ టీచర్స్ చేపిస్తారు. క్లాస్లో కూడా మెడిటేషన్ అనేది అవసరమైనప్పుడు మేము చేపిస్తూ ఉంటాం. రెగ్యులర్గా మార్నింగ్ టైంలో కూడా ఒక 5 నిమిషాలు మెడిటేషన్లో అట్లా ఉండేటట్టుగా చూస్తామండి. మెడిటేషన్ అనేది వాళ్ళకి ఆల్రెడీ కంపల్సరీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ కోసం, ఫ్రెష్ మైండ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ కోసం బ్రెయిన్కి మెడిటేషను చాలా పవర్ కూడా ఇస్తుందండి, ఎనర్జీని కూడా ఇస్తుంది. వాళ్ళు అలసిపోయిన టైం అప్పుడైనా లేకపోతే మార్నింగ్ టైం అప్పుడైనా ఆ అలవాటు కూడా ఉందండి వాళ్ళకి.